పౌలు సంఘముల నుంచి ఆశిస్తున్నది ఏమిటి? మేలు విషయమై జ్ఞానులుగా ఉండాలని కోరుచున్నాడు. రోమా 16:19. కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలని కోరుచున్నాడు. రోమా 16:19. చింతలేని వారై ఉండాలని కోరుచున్నాడు. 1 కొరింథీ 7:32. శరీర సంబంధమైన శ్రమలు కలగకూడదని కోరుచున్నాడు. 1 కొరింథీ 7:28. భక్తుల యొక్క ప్రయోజనం కోరుచున్నాడు. 1 కొరింథీ 10:33. భాషతో మాట్లాడాలని మాత్రమే కాక ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నారు. 1 కొరింథీ 14:5. సేవకులు ఒకవేళ అవివేకంగా మాట్లాడితే వాటిని సహించాలని కోరుచున్నారు. మరి 2 కొరింథీ 11:1. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని తెలుసుకోవాలని కోరుచున్నాడు. 2 కొరింథీ 11:3. ఆస్తిని కోరడం లేదు కానీ భక్తులను కోరుచున్నాడు. 2 కొరింథీ 12:14. తాను ప్రభువు కొరకు జీవించడము, ప్రభువు కొరకు మరణించడము రెండు కోరుచున్నాడు. ఫిలిప్పీ 1:22. కోపము సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాడు. 1 తిమోతి 2:8. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదని కోరుచున్నాడు. 1 తిమోతి 5:14. సత్క్రియలు శ్రద్ధగా చేయటంలో మనసుంచాలని దృఢముగా బోధించాలని కోరుచున్నాడు. తీతుకు రాసిన పత్రిక 3:8. మేలైనది చేయాలని కోరుచున్నాడు. రోమా 7:18.